హలో అందరికీ దేశీ రుచులకు స్వాగతం. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా గోధుమ పిండితో ఎన్ని రకాల దోశలు వేసుకోవాలో చూసేద్దాం. పిండి నానబెట్టుకోవడం, పులియబెట్టుకోవడం వంటివి ఏమీ ఉండవు ఈ దోశలకి. ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. తరువాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల పెరుగులో ఉన్న పుల్లదనం అనేది పిండిలోకి బాగా ఇంకుకొని పులియబెట్టినంత టేస్ట్ వస్తుంది మనకి పిండి. ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉండాలి. తరువాత 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ వంట సోడా వేయడం వల్ల మనకి దోశలు పొంగినట్లుగా వస్తాయి. పిండి అనేది మనం మరీ గట్టిగా కానీ మరీ లూజ్గా కానీ కలపకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ తో 3 రకాల దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం ఒక గరిట పిండి తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నిదానంగా తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని చివరి అంచున మాత్రమే వేసుకోవాలి. దోశని మనం ఓన్లీ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకుంటే దోశ త్వరగా మాడిపోతుంది. మన ఫస్ట్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండవది ఉల్లిపాయ గోధుమ పిండి దోశ. ఈ దోశ కోసం మనము 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి మరియు కరివేపాకు, కొత్తిమీరని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా 1 గరిట పిండి తీసుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిప్పుకోవాలి. ఈ దోశలో మనం కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. మరలా ఆయిల్ ని మనం చివరి అంచులు వేసుకొని దోరగా కాల్చుకోవాలి. రెండవ దోశ కూడా రెడీ అయిపోయింది. 2 దోశలు వేసాక ప్యాన్ బాగా హీట్ ఎక్కుతుంది. మనం ప్యాన్ బాగా హీట్ ఎక్కినప్పుడు దోశలు సరిగ్గా రావు. కొంచెం నీళ్లు చిమ్ముకొని దోశ వేసుకుంటే దోశ కరెక్ట్ గా వస్తుంది. ఈ 3వ దోశ కోసం మనం అంతగా శ్రమ పడాల్సినంత అవసరం ఏమీ లేదండి. కొంచెం పంచదార తీసుకొని దోశ మీద వేసుకోవడమే. నాకు తెలిసి ఈ 3వ దోశని చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి. కొంచెం ఆయిల్ వేసుకుని దోరగా కాల్చుకుంటే మన 3వ దోశ కూడా రెడీ అయిపోతుందండి. ఈ దోశలు మనము స్కూల్కి, కాలేజ్కి, ఆఫీస్కి టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ తినాలనిపిస్తే చేసుకొని వెంటనే తినేయొచ్చు. ఈ దోశలు మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్ ఐటమ్గా కానీ బాగా సెట్ అవుతుంది. మా వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదండి. నిజంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.